హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోక వాసులకి, దివ్యలోక వాసులకి, మహాకర్ణలోక వాసులకి, నక్షత్రలోక వాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, అలాగే ఇమోటల్ మాస్టర్ అయిన తండ్రికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలోని చైతన్యానికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. అలాగే నా యొక్క స్వయానికి, వింటున్న ప్రతి ఒక్క దివ్యాత్మకి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మేడం వెల్కమ్, మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నా స్వయానికి, ప్రస్తుతం వర్తమాన క్షణానికి, మరియు వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకురాలైన స్వప్నేశ్వర్ మేడం గారికి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకెంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, రాంపా మాస్టర్ గారికి వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నేను ప్రస్తుతం బుక్ ఆత్మల ప్రయాణం గురించి చదువుతున్నానండి. ఎంతో కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న తర్వాత కూడా సగటు ఆత్మ మానవ రూపం నుండి అర్ధాంతరంగా బయటపడాలంటే దానిని బలంగా బయటకు నెట్టివేయవలసి ఉంటుంది. ఇలా నెట్టడం, అవును మేడం, అంటే అది నిన్న ఒక పేరు అయిపోయింది మేడం, అక్కడ నుంచి స్టార్ట్ చేశాను. దానికన్నా ముందు అట్లే 17 నుంచి. ఓకే 17 నుంచి. ఓకే. ఇలా నెట్టడం వలన కూడా మరణిస్తున్న సమయంలో ఆ ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్ళడానికి ఇష్టపడకపోవచ్చు. చనిపోయిన తర్వాత ఆత్మలకు సాధారణంగా 3 రోజుల నుండి 5 రోజుల పాటు చేసే కర్మకాండలకు కూడా ఏదో ఒక పరమార్థం ఉండే ఉంటుంది. ఆత్మల లోకంలో వాటి భావోద్వేగాలు భూమి మీద ఉండే మన భావోద్వేగాల్లాగా ఉండవు. అందుకని చనిపోయిన తర్వాత తమ మృతదేహాలకు జరిగే అంత్యక్రియలను చూడాలన్న ఆసక్తి ఆత్మలకు నిజంగా ఉండదు. అయినా తన వాళ్లను విడిచి వెళ్ళిపోతున్న భౌతిక జీవితానికి ఆత్మలు ఎంతో గౌరవాన్ని ఇస్తాయన్న సంగతి నేను గమనించాను. గత కేసులో మనము చూసినట్లుగా చాలా ఆత్మలను తాము చనిపోయిన చోటును వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఇష్టం ఉండదు. దీనికి ఒక ముఖ్య కారణం ఉంది. ఆత్మల లోకానికి వెళ్ళిపోయే ముందు తమ ప్రియమైన వారిని ఓదార్చి వెళ్ళాలన్న ఆత్మల లోకానికి వెళ్ళి కోరికతో అవి అంత త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఇష్టపడవు. ఇప్పుడిప్పుడే చనిపోయిన వారు తమ మరణం గురించి అంతగా బాధపడరు. ఎందుకంటే తాము విడిచిపెట్టి వెళ్ళిపోతున్న వాళ్లను ఆత్మల లోకంలో బహుశా ఆ తర్వాత జన్మలలోనైనా తిరిగి కలుసుకుంటారని వారికి తెలుసు కాబట్టి. మరోవైపు సాధారణంగా అంత్యక్రియల్లో ఏడ్చేవాళ్ళు తమ ప్రియమైన వ్యక్తిని పోగొట్టుకున్నామని, ఇక ఎప్పటికీ అతడు తిరిగి రాడని భావిస్తారు. తమ మరణంతో విపరీతంగా ఆశ్చర్యపోయి బాధతో ఏడుస్తున్న తన వాళ్లను ఓదార్చడానికి తమ శక్తిని పూర్తిగా సమర్థవంతంగా ఉపయోగించలేకపోతున్నందుకు నిరాశ చెందినట్లు హిప్నాసిస్ చేస్తున్నప్పుడు నా సబ్జెక్టులు కొందరు గుర్తు చేసుకున్నారు.
జీవించి ఉన్న వాళ్ళు ఉద్యోగాలు వారి మనస్సులను ఎంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తాయంటే ఆత్మలతో మాట్లాడగలిగే వారి మానసిక సామర్థ్యాలను అణచివేస్తాయి. ఇప్పుడిప్పుడే శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మకు జీవించి ఉన్న తమ వాళ్లను ఓదార్చడానికి కొద్దిసేపైనా అవకాశం లభిస్తే సాధారణంగా అది సంతృప్తి చెంది ఈ భూలోకం నుండి త్వరగా వెళ్ళిపోవాలనుకుంటుంది. నా జీవితంలో కూడా అదే విధంగా ఆత్మ నన్ను ఓదార్చిన సంఘటన జరిగింది. గుండెపోటుతే మా అమ్మ హఠాత్తుగా చనిపోయింది. ఆమెకు అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు నా సోదరి నేను దుఃఖంలో మునిగిపోయాం. మా మనసులు పోయాయి. కొన్ని గంటల తర్వాత నేను, నా భార్య, నా సోదరి, ఆమె భర్త విశ్రాంతి తీసుకోవాలనుకుని మా తల్లి మరణంతో బోసిపోయిన ఆ ఇంటికి తిరిగి వచ్చాము. నా సోదరి నేను బహుశా ఒకే సమయంలో ఆత్మలతో సంభాషించగలిగే అల్ఫా స్థితికి చేరుకుని ఉంటాం. వేరు గదుల్లో ఉన్న మా అంతఃచేతన మనసులలోనికి మా తలల మీద కళ లాంటి తెల్లని అస్పష్ట రూపంలో మసకగా ఉన్న మా అమ్మ రూపం కనిపించింది. మా దగ్గరికి రాగానే తమ మృత్యువును అంగీకరించినట్లు, ప్రస్తుతం క్షేమంగానే ఉన్నట్లు తెలిపే విధంగా ఒక చిరునవ్వు నవ్వింది. అంతలో ఆమె తేలుతూ వెళ్ళిపోయింది. ఇది కేవలం కొన్ని సెకండ్ల పాటు మాత్రమే ఉన్నా దీనికి ఒక వర్తమానం ఉంది. ఆమె మరణంతో బాధపడుతున్న మా ఇద్దరి మనసులకు కొంత ఊరట లభించింది. దానితో మేము డెల్టా స్థితిలో గాఢమైన నిద్రలోకి జారుకున్నాం. మనకు ఇష్టమైన వారు చనిపోయినప్పుడు, ముఖ్యంగా అంత్యక్రియల సందర్భంలోనో లేదా అంత్యక్రియలు జరిగిన వెంటనే వారి ఆత్మలు వచ్చి మనల్ని ఓదార్చడాన్ని మనము అనుభూతి చెందగలము. మరణం వల్ల దిగ్భ్రాంతి చెంది ఏడుస్తున్న వారు ఆత్మలను చూసి వాటిని ఓదార్పు మేడం. మీరు కాదు మేడం, జ్యోతి మేడం మ్యూట్లో ఉండండి. ఓకే మేడం. వాటి ఓదార్పు పొందాలంటే ముందుగా ప్రశాంత స్థితికి చేరుకుని కనీసం కొంతసేపు అయినా తమ మనస్సులను నిశ్చల స్థితిలో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. అలా చేసినప్పుడు శాస్త్రీయ వివరణలకు అతీతమైన అసాధారణ అనుభవాలను గ్రహించే సామర్థ్యం మనలో పెరిగి ఆ క్షణాల్లో ప్రేమ, క్షమ, ఆశ, ప్రోత్సాహం వంటి మంచి భావాలను మన ప్రియమైన వ్యక్తి చనిపోయిన తర్వాత మంచి స్థానంలో ఉన్నాడన్న ధీమా కలుగుతుంది. కష్టకాలాల్లో నా భర్త యొక్క ఒక అంశ నా దగ్గరికి వచ్చి ఆదుకుంటుంది అని భర్తను పోగొట్టుకున్న ఒక చిన్న పిల్లల తల్లి నాతో చెప్పినప్పుడు ఆమె మాటలను నేను నమ్మాను. భూమి మీద జీవించి ఉన్నవారు గుర్తు చేసుకున్నంత కాలం చనిపోయిన వారు నిజంగా దూరమైనట్లు కాదని కొందరు చెప్పినట్లుగా భూమి మీద ఉన్నవారు తమ అంతరాత్మలను ఆ ఆత్మల లోకంలో అనుసంధానం చేసినప్పుడు తాము వారికి సహాయం చేయగలిగామని ఆత్మల రూపంలో ఉన్నప్పుడు నా క్లయింట్లు చెబుతూ ఉంటారు. రాబోయే అధ్యాయాలలో మన వ్యక్తిగత జ్ఞాపకం ఏ విధంగా మన ఆత్మ యొక్క ప్రతిబింబమో, సామూహిక జ్ఞాపకాలు మనందరి ఆత్మల నిర్మల శక్తి యొక్క పరమాణువులలో తెలుసుకుందాం. అశాశ్వతమైన మానవ శరీరాన్ని విడిచి భౌతిక రూపాన్ని పోగొట్టుకున్నంత మాత్రాన మృత్యువు మనం ప్రేమించే ఆ శాశ్వత ఆత్మతో మన సంబంధాన్ని త్రుంచివేయలేదు. మనసు విడిచి వెళ్ళిన వారి ఆత్మలు ఎన్ని పనులున్నా మనం పిలిస్తే మన దగ్గరకు రాగలవు. వ్యక్తి మనస్సు మీద తీవ్ర ప్రభావాన్ని చూపే తీరని సమస్య ఏదో ఉండి పోవడం వల్ల ఒక్కొక్కసారి చనిపోయిన తర్వాత కలత చెందిన ఒక వ్యక్తి ఆత్మ ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళాలనుకోదు. ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో వారిని గురించి పట్టించుకోవడానికి పైనుండి సమస్యను పరిష్కరించి ఆదుకోగల ఉన్నత స్థాయిలో
ఉన్న ఆత్మల నుండి సహాయం లభిస్తుంది. భంగపడిన ఆత్మలు ఈ భూమి మీద కొనసాగడానికి సహాయపడే మార్గాలు కూడా మన వద్ద ఉన్నాయి. దుఃఖంతో బాధపడుతున్న ఆత్మలను గురించి చెప్పవలసింది చాలా ఉంది. దానిని గురించి 4వ అధ్యాయంలో ఎక్కువగా తెలుసుకుందాం. కానీ పుస్తకాల్లోనూ సినిమాల్లోనూ దయ్యాల గురించి గోరంతని కొండంతలుగా చేసి చూపడం ఒక మిస్టరీ. మనము మన మరణం కోసం ఎంత గొప్పగా సిద్ధపడాలి, మనం ఎక్కువ కాలం జీవించవచ్చు లేదా చిన్న వయసులోనే చనిపోవచ్చు, మనము ఆరోగ్యవంతులుగా జీవించవచ్చు లేదా అనారోగ్యంతో బాధపడుతూ ఉండవచ్చు. కానీ మనకు తగిన విధంగా మనకందరికీ మృత్యువును కలుసుకునే సమయం వస్తుంది. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మరణిస్తే ఒకసారి దిగ్భ్రాంతి, తిరస్కారము, బాధకు లోనైన తర్వాత మనసుకు మరణానికి తగిన విధంగా సిద్ధం చేసుకోవడానికి కావలసినంత సమయము ఉంటుంది. మనకు అకస్మాత్తుగా మృత్యు సంభవించినప్పుడు మనస్సు ఈ విధమైన సుదీర్ఘ ప్రక్రియకు లోను కాకుండా దగ్గరి దారిన వెళుతుంది. మన భౌతిక జీవితం అంతమవుతున్న కొద్దీ, మనము మృత్యువును సమీపిస్తున్న కొద్దీ మనలో ప్రతి ఒక్కరికి మన ఉన్నత చైతన్యంతో విలీనమయ్యే సామర్థ్యం కలుగుతుంది. మన ఆత్మ అనంత తత్వంతో కలిసే ఉంటుందని మనము గ్రహించగలిగితే మన జీవితాల్లో ఆధ్యాత్మిక చేతనత్వం కలగడానికి మరణించే సమయం అత్యంత సులువైనది. శరీరాన్ని విడిచిపెట్టడం కంటే చావును అంగీకరించడం మరింత కష్టమని కొందరు మరణించబోతున్న వారు చెబుతున్నప్పటికీ, ఆ సమయంలో వారి గురించి శ్రద్ధ తీసుకునే చాలా మంది మాత్రం మరణించేవారు తమ అంతిమ క్షణాల్లో ప్రశాంతంగా ప్రాణాలు విడుస్తారని చెబుతుంటారు. చనిపోతున్న వారికి శాశ్వత చేతనత్వపు విశిష్ట జ్ఞానాన్ని, అంటే ఎటర్నల్ కాన్షియస్ సుప్రీం నాలెడ్జ్ పొందే అవకాశం లభిస్తుంది. ఇది తరచుగా వారి ముఖాల్లో వ్యక్తమవుతుంది. వీళ్ళలో చాలా మంది అక్కడ తమ కోసం విశ్వజనీయమైనది, అంటే యూనివర్సల్ ఏదో ఎదురు చూస్తూ ఉందని, అది బాగుంటుందని గుర్తిస్తారు. ఆశ్రయం పొందిన శరీరం నుండి వారి ఆత్మలు వెళ్ళిపోవడం ద్వారా చనిపోతున్న వ్యక్తుల్లో పూర్తి పరివర్తన కలుగుతుంది. చాలా మంది చనిపోవడం అంటే మన జీవిత శక్తిని కోల్పోవడం అని భావిస్తారు. నిజానికి దానికి వ్యతిరేకమైనదే సరైన అభిప్రాయం. మరణించడంతో మనము మన శరీరాన్ని విడిచిపెడతాము, కానీ మన శాశ్వతమైన జీవశక్తి ఒక పరమాత్మ శక్తితో కలుస్తుంది. మరణం అంటే అంధకారం కాదు, అది ఒక ప్రశాంతమైన వెలుగు. నా క్లయింట్ ఇంతకు ముందు జీవితాలలో చనిపోయిన తర్వాత కలిగిన అనుభవాలను తిరిగి గుర్తు చేసుకున్న మీదట తాము ప్రాపంచిక భౌతిక శరీరాల నుండి స్వేచ్ఛను మరలా తిరిగి పొందినట్లు సుపరిచితమైన ఒక ప్రశాంత ప్రదేశానికి తమ ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభించాలని ఎంతగా ఊరితున్నట్లు చెప్పారు. చనిపోయిన తర్వాత జీవితం వాళ్లకు ఎలా ఉందో మున్ముందు రాబోయే కేసుల్లో మనము తెలుసుకుందాం. కొన్ని వేల సంవత్సరాలుగా మొసపటేమియా ప్రజలకు ఒక నమ్మకం ఉంది. పాలపుంత అంటే మిల్కీవే యొక్క వంపు గ్రేట్ కరువుకు ఒక చివర్లో స్వర్గానికి చేరుకునే ప్రవేశ ద్వారము, మరొక చివర్లో అక్కడ నుంచి బయటికి వెళ్లే ద్వారము ఉంటాయని వారి నమ్మకం. దీనిని ఆత్మల నది అని అంటారు. రాత్రి పగలు సమానంగా ఉండే శరత్కాల విషువత్తులో, అంటే ఆటం ఈక్వినాక్స్, ధనుష్ రాశి సాజిటేరియస్ ద్వారం తెరుచుకునే వరకు చనిపోయిన తర్వాత ఆత్మలు అక్కడ ఎదురు చూడాలి. మళ్ళీ భూమి మీద జన్మించడము, బయటకు వెళ్లే జెమిని ద్వారం గుండా వసంత విషువత్తులోనే, అంటే స్ప్రింగ్ ఈక్వినాక్స్ అర్ధరాత్రి మాత్రమే వీలవుతుంది. ఆత్మ ఒక చోటు నుండి మరో చోటికి వెళ్ళడం ఎంతో సులభం అని నా సబ్జెక్టులు చెబుతూ ఉంటారు.
భూలోకాన్ని విడిచి వెళుతున్నప్పుడు వాళ్ళు సాగరంలో నుండి వెళుతున్నట్టు కలిగే అనుభూతి ఆ ఆత్మల లోకానికి ముందు ఉండే ఒక చిన్న మార్గం గుండా చేస్తున్న ప్రయాణం అన్నమాట. ఆత్మలు వేగంగా తమ శరీరాలను విడిచిపెట్టిన ఆత్మల లోకంలో ప్రవేశించడం మాత్రము జాగ్రత్తగా అవి తూచి ముందుకు వెళ్ళవలసి ప్రక్రియ అని నాకు అనిపిస్తుంది. తర్వాత మనము భూమి మీదకు మరో జన్మలో ప్రవేశించినప్పుడు ఇంతకు ముందు చెప్పిన ఇదే మార్గం గుండా ఎంతో వేగంగా తిరిగి వస్తాము. భూలోకానికి సంబంధించినంత వరకు ఈ సొరంగం ఎక్కడ ఉంది అనే విషయమై నా సబ్జెక్టులో కొన్ని వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయి. అప్పుడే చనిపోయిన కొందరికి ఆ సొరంగ మార్గం చాలా దగ్గరగా వారి మృతదేహాల మీద నుండే ప్రారంభమైనట్లు కనిపించగా, ఆ సొరంగ మార్గంగా ప్రవేశించడానికి భూమి మీద నుండి చాలా ఎత్తు వరకు వెళ్ళవలసి వచ్చిందని మరికొందరు చెప్పారు. భూమిని విడిచి వెళ్ళిన తర్వాత ఆత్మకు సొరంగ మార్గాన్ని చేరుకొనడానికి పట్టే సమయము ఎక్కువేమీ కాదు. ఈ ఆత్మల ప్రదేశంలో ఒక వ్యక్తి గమనించిన విషయాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. డాక్టర్ గారు ఏమడుగుతున్నారంటే, ఇక్కడ కేసు 3లో ఒక స్త్రీని అడుగుతున్నారు. ఆత్మల అంటే ఆయన హిప్నోసిస్ చేస్తున్నాడు. నువ్వు ఇప్పుడు నీ శరీరాన్ని విడిచి వెళుతున్నావు. ఈ భూమి మీద నువ్వు చనిపోయిన చోటి నుండి దూరంగా అంతకంతకు మరింత ఎత్తుగా పైకి వెళ్తున్నావు. నీకు ఎలాంటి అనుభూతి కలుగుతూ ఉందో నాకు చెప్పు అని. ఆమె ఏమంటుందంటే, మొదట్లో అది చాలా ప్రకాశవంతంగా ఉంది, భూమికి చాలా దగ్గరలో ఉంది. ఇప్పుడు ఇది కొంచెం చీకటిగా ఉంది, ఎందుకంటే నేను ఇప్పుడు సొరంగం లోపలికి వెళ్ళిపోయాను. డాక్టర్ గారు, ఈ సొరంగం ఎలా ఉందో వివరించి చెప్పు అని. ఆమె ఏమంటుందంటే, అది లోపల బోలుగా చీకటిగా ఉంది. సొరంగానికి అవతలి వైపు గుండ్రంగా ఒక వెలుగు కనిపిస్తూ ఉంది. మరి డాక్టర్ గారు అడుగుతున్నారు, సరే ఆ తర్వాత నీకేమనిపించింది? ఆమె ఏమంటుందంటే, ఎవరో బలంగా మృదువుగా లాగుతున్నట్లు అనిపిస్తుంది. బహుశా నేను ఈ సొరంగం ద్వారా ముందుకు వెళ్ళవలసి ఉందనుకుంటాను. నేను వెళుతున్నాను. ఇప్పుడు చీకటిగా కాదు గాని మసకగా బూడిద రంగులో ఉంది. ఎందుకంటే నా ముందు గుండ్రని ప్రకాశవంతమైన కాంతి విస్తరిస్తూ ఉంది. అది ఎలా ఉందంటే, అంటే క్లయింట్ ఆగిపోయింది, అక్కడ సైలెంట్ అయిపోయింది కొంచెము. చెప్పు అన్నారు డాక్టర్ గారు. ఆమె ఏమంటుందంటే, నన్ను ముందుకు రమ్మని పిలుపు వచ్చింది. డాక్టర్ గారు, సొరంగం చివర ఉన్న వెలుగును నీ ముందు వరకు రానివ్వు, అప్పుడు నీకేం జరుగుతూ ఉందో చెబుతూ ఉండు. ఆమె ఏమంటుందంటే, కాంతి వలయము చాలా పెద్దగా విస్తరించింది. నేను సొరంగ మార్గం బయటకు వచ్చేసాను. ఇక్కడ మబ్బు కమ్మినట్లు తెల్లగా ఉంది, కొంచెం పొగమంచు ఉంది. దాని నిండా నేను ముందుకు వెళుతూ ఉన్నాను. డాక్టర్ గారు అడుగుతున్నారు, మరి నువ్వు సొరంగాన్ని దాటి వచ్చిన తర్వాత నీకు స్పష్టంగా కనిపించలేదు. సరే, అది కాకుండా నీ మనసులో ఇంకేముంది? ఆమె ఏమంటుందంటే, సబ్జెక్టు గొంతు తగ్గించి, అది ఎంతో నిశ్శబ్దంగా ఉంది. అక్కడ ఎంతో ప్రశాంతంగా ఉంది. నేను ఆత్మల ప్రదేశంలో ఉన్నాను. డాక్టర్ గారు, ఆత్మలో ఉన్న నీకు ఈ క్షణంలో వేరే ఏమైనా అనిపించిందా? ఆమె ఏమంటుందంటే, ఆలోచన శక్తిని నా చుట్టూ అనుభూతి చెందాను నేను. డాక్టర్ గారు ఏమంటారంటే, పూర్తిగా విశ్రాంతి స్థితికి చేరుకుని నీకు ఏమనిపిస్తూ ఉందో చెబుతూ ఉండు. ఆమె చెబుతుంది, సరే, ఇది మాటల్లో చెప్పడం కష్టం. ప్రేమ, సహచర్యానికి, ఇతరుల భావాలను మానసికంగా అర్థం చేసుకోవడానికి సంబంధించినవి అనుకుంటాను. ఆ భావాలన్నీ నిరీక్షతో కలగలిసి ఉన్నాయి. వేరే వాళ్ళు నా కోసం ఎదురు చూస్తున్నట్లుగా. డాక్టర్ గారు ఏమంటున్నారంటే, క్షేమంగా భద్రంగా ఉన్నట్లు నీకు అనిపిస్తుందా, లేక కొంచెం భయంగా ఉందా? ఆమె చెప్తుంది, నేనేమీ భయపడలేదు. సొరంగంలో ఉన్నప్పుడు నేను చాలా నిర్లిప్తంగా ఉన్నాను. అవును, నాకు నిర్భయంగా ఉంది.
నా గురించి శ్రద్ధ తీసుకుంటున్నట్లు, నా బాగోగులు చూస్తున్నట్లు, కొన్ని ఆలోచనలు నా దగ్గరికి వస్తూ ఉన్నట్లు నాకు తెలుస్తూ ఉంది. ఇది చాలా వింతగా ఉంది. కానీ నేనెవరిని, నేనెందుకు ఇక్కడ ఉన్నాను అనే అవగాహన కూడా దాని చుట్టూ ఉంది. డాక్టర్ గారు ఏమడుగుతున్నారంటే, ఇది నీ చుట్టూ ఉండడానికి నీకేమైనా నిదర్శనం కనిపిస్తోందా? ఆమె చెప్తుంది, రహస్యం చెబుతున్నట్లు లేదు గాని ప్రతి చోట పొందికగా ఉన్న ఆలోచనల కలయికగా నేను తెలుసుకున్నాను. డాక్టర్ గారు మరి అడుగుతున్నారు, సొరంగాన్ని దాటగానే నీ చుట్టూ మేఘం లాంటిదేదో ఆవరించి ఉందని చెప్పావు. నువ్వు భూమికి పైన ఆకాశంలో ఉన్నావా? ఆమె కాసేపు ఆగి, లేదు అది కాదు, కానీ ఏదో మేఘం లాంటి దానిలో తేలుతూ ఉన్నాను. అది భూమిలా లేదు, వేరేగా ఉంది. డాక్టర్ గారు అడుగుతున్నారు, నీకు అసలు భూమి ఉందా? అది నీకు దిగువన ఉందా? ఆమె ఏమంటుందంటే, ఉండొచ్చు, కానీ సొరంగంలోకి వెళ్ళినప్పటి నుండి నేను దానిని చూడలేదు. డాక్టర్ గారు, బహుశా నీకు వేరే విధంగా ఇంకా భూమితో సంబంధం ఉందని అనిపిస్తూ ఉందా? ఆమె ఏమంటుందంటే, అవును, అలా జరిగే వీలుంది. ఏదో సంబంధం ఉన్నట్లు నాకు ఇంకా అనిపిస్తూనే ఉంది. కానీ నేను వేరే చోట ఉన్నానని నాకు తెలుసు. డాక్టర్ ఏమంటున్నారంటే, ప్రస్తుతం ఉన్న ప్రదేశం గురించి నువ్వు ఇంకేం చెప్పగలవు? ఆమె ఏమంటుందంటే, ఇది ఇంకా కొంచెం మసక చీకటిగా ఉంది, కానీ నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నాను. సబ్జెక్టు స్త్రీ. ఆమె మృత్యు అనుభవాన్ని, సొరంగం ద్వారా పయనించిన అనుభూతిని పొందిన తర్వాత ఆత్మల లోకంలోకి ఇంకా ముందుకు వెళుతూనే ఆమె తన శరీర స్థితికి తగిన విధంగా నిశ్చలమైన మానసిక స్థితిని ఏర్పరచుకుంటూనే ఉంది. ప్రారంభంలో ఆమె చెప్పిన సంగతులు అనుమానాస్పదంగా ఉన్నా అవి తన క్షేమం గురించే. ఇది నా సబ్జెక్టుల్లో సాధారణంగా కలిగే అనుభూతే. ఒక్క నిమిషము, కొంచెం నీళ్ళు తాగుతున్నాను మేడం. అట్లే తాగాలి కూడా పొద్దున. థ్యాంక్ యూ. సొరంగాన్ని దాటితే చాలు, మన ఆత్మల లోకంలో ప్రవేశించే తొలి ద్వారాన్ని దాటినట్లే. తాము నిజంగా చనిపోలేదని, ఇంతవరకు భూలోకంలో చిక్కుకొని ఉన్న శరీరాన్ని విడిచిపెట్టి వచ్చామే అని చాలా మంది తెలుసుకుంటారు. ఆత్మల యొక్క వివిధ స్థాయిలను బట్టి ఆ అవగాహనతో వివిధ స్థాయిలలో దానిని అంగీకరిస్తారు. కొందరు ఈ పరిసరాలను ఎంతో ఆశ్చర్యంగా చూస్తూనే ఉంటారు. కానీ కొందరు చాలా వరకు ఏం ఆశ్చర్యపడకుండా వాళ్ళు చూస్తున్నది నాకు చెప్పాలన్న ధ్యాసలోనే ఉంటారు. ఇది చాలా వరకు వారి వారి పరిపక్వత మీద, ఈ మధ్యనే గడిపిన జన్మలకు సంబంధించిన అనుభవాల మీదే ఆధారపడి ఉంటుంది. సర్వసాధారణంగా నా సబ్జెక్టులు ఏదో కష్టం నుండి బయటపడినట్లు ఒక నిట్టూర్పు విడవడం వినిపిస్తోంది. ఆ తర్వాత అద్భుతం, నేను మళ్ళీ ఈ సుందరమైన ప్రదేశంలో నా స్వగృహంలో ఉన్నాను వంటి మాటలు వారి నుండి వింటూ ఉంటాను. ఉన్నత స్థాయికి ఎదిగిన ఆత్మలు తమ శరీరాల నుండి వేగంగా బయటపడతాయి. అవి తమ ఆధ్యాత్మిక గమ్యాలను చేరుకునేసరికి నేను వివరిస్తున్న దానిలో చాలా వరకు అస్పష్టంగా ఉంటుంది. ఈ ఆత్మలు చాలా గొప్పవి. నా అభిప్రాయం ప్రకారము భూమి మీద ఇలాంటి ఆత్మలు చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. సగటు ఆత్మ వీటంత వేగంగా వెళ్ళలేదు. కొన్ని ఆత్మలు ఎంతో సంకోచిస్తూ ముందు వెనుకకు ఊగిసలాడుతూ ఉంటాయి. చాలా భంగపడి తమ మృతదేహంలోనే ఉండిపోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉండే చాలా కొద్ది మంది సంఖ్యలో ఉండే ఆత్మలను మినహాయిస్తే గతంలో తక్కువ సార్లు జన్మించిన చాలా ఆత్మలు మాత్రమే చనిపోయిన తర్వాత కూడా భూలోకపు వాతావరణానికి, పరిసరాలకు అంటిపెట్టుకొని ఉంటాయని నేను
తెలుసుకున్నాను. సొరంగంలో నుండి బయటకు వచ్చిన వెంటనే కాసేపు ఎరుకుగా ఉన్నవి కూడా మసకగా కనిపిస్తున్నాయని నా సబ్జెక్టులో చాలా మంది చెబుతూ ఉంటారు. దివ్య జ్ఞానులు కర్మలోకమని చెప్పి భూమి చుట్టూ దగ్గరగా ఉండే ఆత్మల లోకం యొక్క సాంద్రత వల్లనే ఇలా జరుగుతూ ఉందని నేను అనుకుంటాను. నా తర్వాత క్లయింట్ ఈ ప్రాంతాన్ని మరింత విశ్లేషాత్మకంగా వివరిస్తాడు. ఈ వ్యక్తి ఆత్మ యొక్క రంగు, రూపము, ప్రకంపన స్థాయిలను మరింత లోతుగా పరిశీలించి వివరిస్తాడు. సాధారణంగా నా సబ్జెక్టులో ఆత్మల ప్రపంచంలోకి వెళ్ళి ఆ పరిసరాలకు బాగా అలవాటు పడిన తర్వాత మాత్రమే ఆ ప్రదేశానికి సంబంధించిన స్పష్టమైన వర్ణనను చేయగలవు. కేసు నెంబర్ 4 డాక్టర్ గారు అడుగుతున్నారు, నువ్వు సొరంగం నుండి బయటకు వస్తున్న కొద్దీ చుట్టూ నీకేం కనిపిస్తుందో వీలైనంత వివరంగా చెప్పు అని ఆయన చెప్తున్నారు. ఎవరైతే ఇక్కడ సబ్జెక్టు అని చెప్తున్నారో ఆయన పొరలు పొరలుగా ఉన్నాయి. డాక్టర్ గారు, ఆ పొరలు ఏ విధంగా ఉన్నాయి? ఆమె సబ్జెక్ట్ ఏమని చెప్తున్నదంటే, ఎలా అంటే ఒక విధంగా కేకు పొరల్లా ఉన్నాయి. డాక్టర్ గారు ఏమడుగుతున్నారు, మళ్ళీ కేకును ఉదాహరణగా తీసుకొని నువ్వేమనుకుంటున్నావో వివరించు. ఆయన ఏమంటున్నాడంటే, అంటే కేకు పై భాగంలో సన్నని పొరలు, కింది భాగంలో దళసరి పొరలు ఉన్నాయి. నేను సొరంగంలో నుండి బయటకు వస్తున్నప్పుడు అలా లేదు, నాకు పొరలు కనిపించాయి. వివిధ స్థాయిల్లో కాంతి కొంచెం మసకగా ఒక స్థాయికి మరో స్థాయికి మధ్య తేడా నాకు స్పష్టంగా కనిపిస్తోంది. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, ఇక్కడ ఆత్మల లోకం దృఢమైన కట్టడాలతో నిర్మించబడినట్లై ఏమైనా నీకు కనిపిస్తోందా? సబ్జెక్ట్ ఏమంటుందంటే, నేను చెప్పదలుచుకున్నది అదే. మొదట్లో మీరు అలా అనుకున్నప్పటికీ అది దృఢమైన నిర్మాణం కాదు. అది పొరలుగా ఏర్పడి ఉంది. కాంతి పొరలు ఒకదానితో ఒకటి పెనవేసుకొని పొరలుగా ఏర్పడతాయి. అవన్నీ సరైన నిష్పత్తిలో ఉండవని చెప్పడం నాకు ఇష్టం లేదు. అవి అలా ఉన్నాయి, కానీ నాకు పొరల మందంలో వాటి రంగులో తేడాలు కనిపిస్తున్నాయి. ఈ పొరలు ముందుకు వెనక్కి కూడా కదులుతూ ఉంటాయి. భూమి నుండి దూరంగా వెళుతున్నప్పుడు నేను ఎప్పుడూ వీటిని గమనిస్తూ ఉంటాను. డాక్టర్ గారు మళ్ళీ ఏమడుగుతున్నారంటే, ఇలా ఎందుకు జరుగుతుందని అనుకుంటున్నావు? సబ్జెక్టు, నాకు తెలీదు, దీనిని నేను డిజైన్ చెయ్యలేదు. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, నువ్వు వివరిస్తున్న దాన్ని బట్టి ఆత్మల లోకం అంతా పై నుండి కింది వరకు వివిధ ఛాయలతో వివిధ భాగాలు అంచెలంచెలుగా రూపొందించబడిన ఒక పెద్ద ఆకారంగా నేను ఊహించుకుంటున్నాను. సబ్జెక్ట్, అవును, ఇది గుండ్రంగా ఉన్నాయి. నేను వాటి మధ్యలో నుండి తేలుతూ వెళుతున్న కొద్దీ నా నుండి అవి దూరంగా వెళ్ళిపోతున్నాయి. మరి ఆయన డాక్టర్ అడుగుతున్నారు, నువ్వు గమనిస్తున్న స్థాయిలో నుండి పొరల వివిధ రంగుల గురించి చెప్పగలవా? ఆన్సర్ ఆవిడ చెప్తున్నారు, ముఖ్యంగా పొరలు వివిధ రంగుల్లో ఉన్నాయని నేను చెప్పలేదు. అవన్నీ తెలుపు రంగులోని వివిధ ఛాయలే. నేను ఇప్పుడు ఉన్న చోటు కంటే వెళ్ళబోతున్న చోటు వెలుగుతో ప్రకాశవంతంగా ఉంది. సొరంగంలో ఉన్న కాంతి కంటే ఇప్పుడు నా చుట్టూ మరింత తెల్లని కాంతి ఉంది. మరి డాక్టర్ గారు అడుగుతున్నారు, ఆ ఆధ్యాత్మిక పొరల మధ్యలో నుండి నువ్వు తేలియాడుతూ ఉన్నప్పుడు నీ ఆత్మ పైకి కిందికి కదులుతోందా? లేదు, పైకి కిందికి కాకుండా ప్రక్కన ప్రయాణిస్తూ ఉన్నాను. మరి డాక్టర్ ఏమడుతున్నారు, సరే, మంచిది. ఇప్పుడు నువ్వు ఇలా ముందుకు వెళుతున్నప్పుడు ఈ క్షణంలో ఆత్మల లోకపు కాంతి పొరలు ఒకదాని మీద మరొకటి వరుసగా పేర్చబడి ఉన్నట్లు, మధ్యలో రేఖలు, కొన్ని కోణాలు ఉన్నట్లు నీకు కనిపిస్తోందా? మరి ఆమె కాసేపు ఆగి, సబ్జెక్టు, నా దృష్టిలో అది చాలా వరకు తనతో పాటు నన్ను కూడా ఈడ్చుకొని తీసుకుపోతూనే ఉంది. అది పదార్థరహితమైన శక్తి. ముదురు లేత రంగులు,
వివిధ పాళ్లలో కలిసినప్పుడు కలిగిన మార్పుల వలన అది పొరల పొరలుగా కనిపిస్తుంది. నేను వెళ్ళవలసిన సరైన మార్గంలోకి నన్ను ఏదో లాక్కొని వెళ్ళి నాకు విశ్రాంతి కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉందని నేను అనుకుంటున్నాను. డాక్టరు ఏమంటున్నారంటే, ఏ విధంగా? సబ్జెక్ట్ ఏమంటుందంటే, నాకు కొన్ని శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. డాక్టర్, ఏమిటా శబ్దాలు? సబ్జెక్ట్, ఒక ప్రతిధ్వని సంగీతం వలన కలిగేది. సంగీతంతో జల్లుమంటుంది. వీచే గాలి గంటల శబ్దాలు నా కదలికలతో పాటు కంపిస్తున్నాయి. ఎంతో హాయిగా ఉంది. డాక్టర్ గారు మళ్ళీ ఏమడుగుతున్నారంటే, ఈ శబ్దాలు ప్రకంపన వల్ల ఉన్నాయా? శృతి దండం అంటే ట్యూనింగ్ ఫోర్క్ నుండి వచ్చే ప్రతిధ్వనిలో ఉన్నాయని కొందరు వర్ణించారు. నువ్వు దీనికి అంగీకరిస్తావా లేక వేరే విధంగా ఉందంటావా? అవును అన్నట్లు తల ఊపిందంట ఆ సబ్జెక్టు. అవును, అలాగే ఉంది. అప్పటి రుచి వాసనలు కూడా నాకు గుర్తున్నాయి. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతారు, అంటే చనిపోయిన తర్వాత కూడా ఈ జ్ఞానేంద్రియాలు మనతోనే ఉంటాయా? సబ్జెక్ట్, అవును, వాటి జ్ఞాపకము ఇక్కడ వినిపిస్తున్న సంగీత తరంగాలు, గంటల శబ్దాలు, వీణ నాదాలు ఎంతో శ్రావ్యంగా ప్రశాంతతను కలిగించేలా ఉన్నాయి. ఆత్మల ప్రపంచానికి వెళ్ళిన వారు చాలా మంది అక్కడి సంగీత ధ్వనుల శ్రావ్యతను గురించి నాకు చెబుతూ ఉంటారు. చనిపోయిన తర్వాత వెంటనే శబ్దాలను వినే శక్తి కలుగుతుంది. తమ శరీరాలను విడిచిపెట్టిన వెంటనే జంకార శబ్దాలు వినిపించినట్లు నాకు కొందరు చెప్పారు. ఇది టెలిఫోన్ స్తంభానికి చెవి ఆనిస్తే వినిపించే శబ్దంలా ఉంటుంది. భూలోకం నుండి ఆత్మలను తీసుకుని వెళ్లే ముందు ఈ శబ్ద తీవ్రతలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. శస్త్రచికిత్సకు ముందు సాధారణంగా మత్తు మందు ఇచ్చిన తర్వాత తమ ఇలాంటి శబ్దాలే వినిపించినట్లు చాలా మంది నాకు చెప్పారు. వినసొంపుగా ఈ లేని ధ్వనులు, గణగణ శబ్దాలు మనం సొరంగం నుండి బయట పడినప్పుడు శ్రావ్యంగా సంగీత భరితంగా మారతాయి. ఆత్మలో కొత్త శక్తిని నింపి దానికి నూతన చైతన్యాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ సంగీతాన్ని విశ్వశక్తి అని అంటారు. ఆ పేరు దానికి సార్థకమైనది. ఆధ్యాత్మిక పొరలను గురించి మాట్లాడే సబ్జెక్టులతో వాళ్ళు నక్షత్ర మండలాలను చూసి వాటిని పొరలుగా వర్ణిస్తున్నారేమో అని చెబుతూ ఉంటాను. ఆధ్యాత్మిక గ్రంథాలలో భూలోకానికి పైన ఉండే అంతరిక్ష మండలాలను గురించి ఎక్కువగా చదువుతూ ఉంటాం. వేదాలు అని పిలువబడే ప్రాచీన భారతీయ గ్రంథాలతో ప్రారంభించి ఆ తర్వాత వచ్చిన ప్రాచ్య గ్రంథాలలో కూడా నక్షత్ర మండలాలు భౌతికమైన లేదా వాస్తవిక ప్రపంచానికి పైన వరుసగా ఒకదాని పైన మరొకటి ఉంటాయని, అవి ఆధ్యాత్మిక ప్రపంచంలో కలుస్తాయని చరిత్రపరంగా సూచించారు. కొన్ని వేల సంవత్సరాల పాటు ధ్యానం చేసి శరీరానికి వెలుపల మానసికంగా చేసిన పరిశోధనల ద్వారా కంటికి కనిపించని ఈ ప్రాంతాలను చాలా మంది అనుభూతి చెందారు. భారమైన భూమ్యాకర్షణ శక్తి ప్రభావాల నుండి అంతవరకు దూరంగా అంతరిక్షం లోపలికి వెళ్లే కొద్దీ దాని సాంద్రత తక్కువగా ఉంటుందని వర్ణించారు. తర్వాత కేసులో ఆధ్యాత్మిక సొరంగం ద్వారా ప్రయాణించిన తర్వాత కూడా కష్టాలను ఎదుర్కొన్న ఆత్మను గురించి విందాం. 36 ఏళ్ల ఈ వ్యక్తి 1902లో చికాగోలోని ఓ వీధిలో గుండెపోటుతో చనిపోయాడు. చిన్న పిల్లల్ని ఎంతగానో ప్రేమించే భార్యను అనాథల్ని చేసి చనిపోయాడు. వాళ్ళు చాలా పేదవాళ్ళు. కేసు నెంబర్ 5. డాక్టర్ గారు అడుగుతున్నారు ఇక్కడ, ఈ సొరంగం నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా నువ్వు స్పష్టంగా చూడగలుగుతున్నావా? సబ్జెక్టు, నేను ఇంకా ముందుకు వెళుతూనే ఉన్నాను. పొగలాంటి మేఘాలు నా చుట్టూ ఆవరించి ఉన్నాయి. డాక్టర్ గారు అడుగుతున్నారు, వాటిని దాటుకుని వెళ్ళి నీకెలా కనిపిస్తుందో చెప్పు. సబ్జెక్టు కాసేపు ఆగి, ఆహా, చివరికి ఈ సొరంగం నుండి నేను బయటపడ్డాను. దేవుడా, ఈ ప్రదేశం ఎంత విశాలంగా ఉంది. ఇది చాలా ప్రకాశవంతంగా శుభ్రంగా ఉంది. సువాసన కూడా వస్తోంది.
నాకు ఇక్కడ ఒక అందమైన మంచు భవనం కనిపిస్తూ ఉంది. డాక్టర్ గారు ఇంకా చెప్పు అంటున్నారు. సబ్జెక్టు ఆశ్చర్యంతో అది సువిశాలంగా బ్రహ్మాండంగా ఉంది. ప్రకాశవంతంగా స్ఫటికంలా మెరుస్తుంది. రంగురంగుల రాళ్ళు నా చుట్టూ ప్రకాశిస్తూ ఉన్నాయి. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, స్ఫటికంలా ఉందని నువ్వు అన్నప్పుడు స్వచ్ఛమైన రంగు అని నేను అనుకుంటున్నాను, అంతేనా? సబ్జెక్ట్ మళ్ళీ ఆన్సర్ ఏమంటే, అంతేకాదు, అక్కడ చాలా వరకు బూడిద రంగును తెల్లనివి ఉన్నాయి. కానీ నేను తేలుతూ ముందుకెళ్లే కొద్దీ రంగురంగుల రాళ్ళు అన్నీ ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి. డాక్టర్ గారు అడుగుతున్నారు, ఆ మంచు భవంతిలో నుండి బయటికి దూరంగా చూడు, నీకేమైనా హద్దులు కనిపిస్తున్నాయా? లేదు, అది హద్దులు లేని అనంత ప్రదేశంలా ఉంది. ఎంతో నిర్మలంగా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ డాక్టర్ అడుగుతున్నారు, ఇప్పుడు నీకేమనిపిస్తుంది? సబ్జెక్ట్ ఏమంటుందంటే, నేను దానిని పూర్తిగా ఆనందించలేకపోతున్నాను. ముందుకు వెళ్ళడం నాకు ఇష్టం లేదు. మ్యాగీ అంటే సబ్జెక్టు భార్య విధవరాలు గురించి పిల్లలు క్షేమంగా ఉన్నారని నాకు తెలియాలి అని ఆయన అలా చెప్తుంది అనమాట. డాక్టర్ ఏమంటున్నాడంటే, చికాగో జీవితాన్ని గురించి నువ్వు ఇంకా బాధపడుతూనే ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. కానీ ఆత్మల లోకంలో నీ పురోగతికి ఇది ఆటంకం కలిగిస్తూ ఉందా? సబ్జెక్ట్ ఏమంటుందంటే, నా ఆఫీసులో కుర్చీలో కూర్చొని ఉన్న సబ్జెక్టుకు ఒక్కసారిగా కుదుపు లాంటిది కలిగింది. మంచిది, నా గైడ్ నా వైపు వస్తూ ఉంది. నాకేం కావాలో తనకు తెలుసు. డాక్టర్ మళ్ళీ అడుగుతున్నారు, నీకు నీ గైడ్ కి మధ్య ఏం జరుగుతూ ఉందో చెప్పు. సబ్జెక్ట్ చెప్తున్నాడు, నేను ఇక ముందుకు వెళ్ళలేను. నా భార్య మ్యాగీ పిల్లలు క్షేమంగా ఉన్నారని తెలుసుకోవాలని ఉంది అని ఆమెకు చెప్పాను. డాక్టర్ ఏమన్నా, దానికి మీ గైడ్ ఎలా స్పందించింది? సబ్జెక్టు, ఆమె నన్ను సముదాయిస్తూ ఉంది, కానీ నేను చాలా భారంగా బాధపడుతూ ఉన్నాను. డాక్టర్ ఏమంటున్నారంటే, ఆమెకు నువ్వేం చెప్పావు? సబ్జెక్టు బిగ్గరగా అరుస్తూ, ఎందుకు ఇలా జరిగేటట్లు చేశావు? నువ్వు నాకు ఎందుకు ఇలా చేశావు? మ్యాగీతో ఎన్నో కష్టాలు బాధలు అనుభవిస్తూ జీవించేట్లు చేశావు, కానీ ఇప్పుడు మా ఇద్దరిని ఎందుకు విడదీస్తావు అని అడిగాను. డాక్టర్ అప్పుడు నీ గైడ్ ఏం చేసింది? సబ్జెక్టు, నన్ను ఓదార్చడానికి ప్రయత్నిస్తోంది. నేను బాగా పనిచేశానని, నా జీవితం నిర్దేశించుకున్న విధంగానే సాఫీగా కొనసాగుతుందని నాకు చెప్పింది. డాక్టర్ గారు మళ్ళీ, దానికి నువ్వు అంగీకరించావా? సబ్జెక్టు కాసేపు ఆగి, నా మనసుకు భూమి మీద భవిష్యత్తును గురించిన సమాచారం అందుతోంది. నేను లేకపోయినా నా కుటుంబం సాఫీగానే జీవిస్తూ ఉంది. నేను చనిపోయానన్న విషయాన్ని జీర్ణించుకొని వారు తమ జీవితాలను గడుపుతున్నారు. మేమందరము మళ్ళీ ఒకరినొకరు చూసుకుంటాం. డాక్టర్ గారు, నీకు ఇది ఎలా అనిపించింది? సబ్జెక్టు, నా మనసు కుదుటపడి ప్రశాంతంగా ఉంది. ఒక నిట్టూర్పుతో నేను ఇప్పుడు ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. 5వ కేసులో వ్యక్తి ఇక్కడ తన గైడ్ ని కలుసుకోవడంలో ఉండే ప్రాముఖ్యతను వివరించే ముందు నేను ఒక సంగతి చెప్పదలిచాను. ఈ వ్యక్తి ఆత్మల లోకం ఒక మంచు భవనంలా కనిపించిందని చెప్పాడు. ఆత్మల లోకంలో ఇంకా ముందుకు వెళితే సకల సదుపాయాలు సౌకర్యాలు ఉన్న భవనాలతో తాము ఉన్నామని నా సబ్జెక్టులు చెబుతూ ఉంటారు. హిప్నాసిస్ స్థితిలో ఉండడం వల్ల ఈ రూపాలు ఊహించుకోవడం జరగదు. నిజం చెప్పాలంటే భూమి మీద ఉండే సహజ వాతావరణానికి సంబంధించిన ఈ దృశ్యాలు మరణించిన తర్వాత ఆత్మ చేసే ప్రయాణానికి, భౌతిక మరణం నుండి కోలుకొని కొత్త వాతావరణానికి అలవాటు పడేందుకు ఉద్దేశింపబడినవని భావిస్తే తప్ప భౌతికత లేని లోకంలో అలాంటి భౌతికమైన విషయాలు ఉండవు. నాతో మాట్లాడుతున్న ఆత్మలన్నీ భూమిపై కలిగిన తమ అనుభవాల ప్రభావానికి గురైనవే. నాతో మాట్లాడుతున్న ప్రతి ఆత్మకు ఈ దృశ్యాల పట్ల వ్యక్తిగత అర్థం ఉంటుంది. ఆత్మల ప్రపంచంలో ఆత్మకు కొన్ని రూపాలు కనిపించినప్పుడు
అవి భూమి మీదకు వచ్చినప్పుడు గాని లేదా జీవించినప్పుడు గాని వాటికి సంబంధించిన రూపాలైతే అవి అలా కనిపించడానికి ఒక కారణం ఉంటుంది. మరపురాని స్వగృహం, స్కూలు, పూదోట, పర్వతము, సముద్ర తీరము మొదలైనవి ఆత్మలకు కనిపిస్తాయి. ఎందుకంటే భూమి మీద ఉండే దృశ్యాలు, రూపాలతో మనకు ఉండే అనుబంధాన్ని ఒక్కసారిగా త్రుంచివేయడం ఇష్టం లేని ఉదారమైన ఆధ్యాత్మిక శక్తి వాటిని మనము ఊహించుకోవడానికి అనుమతిస్తుంది. భూమి మీద మనకు కలిగిన జ్ఞాపకాలు ఎప్పటికీ మాసిపోవు. మానవుని మనసులో ఆత్మ ప్రపంచపు రూపాలు ఎలా కనిపిస్తాయో అదే విధంగా ఆత్మ మనసులో కాల్పనిక దృశ్యాలు కలల్లా ఎప్పటికీ గుసగుసలాడుతూ ఉంటాయి. సబ్జెక్టుల నుండి వారికి ఆత్మల ప్రపంచంలో కనిపించిన తొలి దృశ్యాలను గురించి వింటున్నప్పుడు నాకు ఆనందం కలుగుతూ ఉంటుంది. చనిపోయిన తర్వాత ఇక్కడికి ఆత్మల ప్రపంచానికి వస్తున్నప్పుడు వారికి అడవి పూల పొలాలు కనిపించవచ్చు. దూరంగా ఎత్తైన కోట రుజువులు కనిపించవచ్చు. లేదా వినీల ఆకాశంలో ఇంద్రధనుస్సు కనిపించవచ్చు. వీటిని గురించి క్లయింట్ చెప్పే వర్ణనలు వివరాలతో ఎంతో తేడా ఉన్నప్పటికీ ఈ ఆత్మల ప్రపంచంలోకి తిరిగి వస్తున్న ఆత్మకు కొన్ని జన్మల పాటు ఆత్మల ప్రపంచంలో తొలిసారి కనిపించిన భూలోకపు దృశ్యాలు, రూపాలే మళ్ళీ మళ్ళీ కనిపిస్తూ ఉంటాయి. వీటిలో పెద్దగా మార్పేమీ ఉండదు. హిప్నాటిక్ పద్ధతిలో ఉన్న సబ్జెక్టు ఆత్మల ప్రపంచంలో ముందుకు వెళ్లే కొద్దీ ఆత్మ జీవితానికి సంబంధించిన కార్యకలాపాల గురించి వారు చెప్పే వివరాలన్నీ దాదాపు ఒకేలా ఉండడం గుర్తించాను. ఇప్పుడే సమీక్షించిన కేసు ఆత్మ భార్య మీద ఎంతో అనురాగం, ప్రేమ ఉన్న ఒక భర్తకు సంబంధించినదిగా చెప్పుకోవచ్చు. ఆ ఆత్మ జీవించి ఉన్న తన భార్య మ్యాగీని వదిలి వచ్చిన ఇంకా ఆ బాధ నుండి తేరుకొని కుదుటపడని వ్యక్తిది. ఆత్మల ప్రపంచంలో ఆత్మను శాంతింపజేసే ప్రభావాలు ఎన్ని ఉన్నా ఇతరుల ఆత్మ కంటే కొన్ని ఆత్మలు గత జన్మలో పడిన బాధల్ని, దుఃఖాలని మూట కట్టుకొని తమ వెంట తప్పక మోసుకెళ్తాయి. చనిపోగానే ఆత్మలకు సర్వము తెలుస్తుందని అందరూ అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఎందుకంటే అవి కొత్త పరిస్థితుల్లో ఇమడడానికి పట్టే సమయం మారుతూ ఉంటుంది. ఆత్మ కుదుట పడడానికి పట్టే సమయము మనిషి చనిపోయిన పరిస్థితుల మీద, ప్రతి ఆత్మకు అప్పుడే ముగిసిన జన్మకు సంబంధించిన జ్ఞాపకాల మీద, అనుబంధాల మీద, వాటి ఆధ్యాత్మిక పురోగతి స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. హఠాత్తుగా చిన్న వయసులోనే తనువు చాలించిన ఆత్మను వయస్సు పరంగా వెనక్కి తీసుకువెళ్ళినప్పుడు తరచుగా అవి తమ కోపాన్ని ప్రదర్శించడం నేను చూస్తూ ఉంటాను. ఈ పరిస్థితుల్లో ఆత్మల ప్రపంచంలో తిరిగి ప్రవేశించే ఆత్మలు తరచుగా దిగ్భ్రాంతి చెందుతూ ముందుగా ఎలాంటి హెచ్చరిక లేకుండా తాము ప్రేమించిన వాళ్లను ఒక్కసారిగా వదిలేసి రావడం పట్ల తికమక పడుతూ ఉంటాయి. అవి చనిపోవడానికి ఏమాత్రము సిద్ధంగా ఉండవు. అందుకని తమ శరీరాలను వదిలిపెట్టి వచ్చిన తర్వాత కూడా ఆత్మలు విచారంగా జీవించే తమ హక్కును కాలరాసి మోసగించి ఇక్కడికి బలవంతంగా తీసుకువచ్చినట్లుగా బాధపడుతూ ఉంటాయి. తన కర్తవ్యాలు, బాధ్యతలు పూర్తి కాకుండా మధ్యలో హఠాత్తుగా చనిపోయి ఇక్కడికి వచ్చినందుకు బాధపడుతూ ఉన్న ఆత్మకు సాధారణంగా చనిపోయి ఈ ఆత్మల ప్రపంచంలోకి ప్రవేశించిన వెంటనే తమ గైడ్ కనిపిస్తాడు. ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితులకు చేరుకున్న మా ఈ గురువులు అంటే గైడ్స్ అకాల మరణం వలన ఆత్మ పడే అంటే స్వగృహానికి తిరిగి రాక అనేది మూడవది. ఇక్కడ చనిపోయిన తర్వాత మనల్ని కలిసే మిత్ర ఆత్మలు మనకు ముఖ్యమైనవి కాబట్టి మనం వాటిని ఎలా గుర్తించాలి, ఆత్మల ప్రపంచంలో ఆత్మలు ఒకదానినొకటి ఎలా చూసుకుంటాయో అన్న విషయం గురించి ట్రాన్స్ లో ఉన్న నా సబ్జెక్టులు ఒకే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గుర్తించాను.
ఆత్మ ఒక శక్తి పదార్థంగా కనిపించవచ్చు, కానీ శరీరం లేని ఆత్మకు తన శక్తితో మానవ లక్షణాలను ప్రదర్శించడం కూడా సాధ్యమే. ఆత్మలు పరస్పరం మాట్లాడుకునేటప్పుడు తమ గత జన్మల రూపాలను ప్రదర్శించడానికి నాటికి ఉండే సామర్థ్యాన్ని తరచుగా ఉపయోగించుకుంటాయి. తనకున్న ప్రధాన శక్తి పదార్థం నుండి చాలా రూపాలను ప్రదర్శించగలదు. అలాంటిది ఒక సూచన జన్మ రూపాన్ని వ్యక్తపరచడం దానికి పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఆత్మ చుట్టూ నిర్దిష్టమైన రంగులో ఒక కాంతి వలయం ఉంటుంది. ఇది దానికి గల మరో ప్రత్యేక లక్షణం. దాని గురించి నేను తర్వాత 6వ అధ్యాయంలో వివరిస్తాను. ఆత్మల ప్రపంచంలో తాము చూసిన తొలి వ్యక్తి తమ వ్యక్తిగత గైడ్ అని నా సబ్జెక్టులు చాలా మంది చెబుతూ ఉంటారు. ఆయన ఏ జన్మ తర్వాత అయినా మనని కలవడానికి మన సోల్మేట్ రావచ్చు. గైడ్, సోల్మేట్ ఇద్దరు ఒక్కరే కాదు. ఆత్మల లోకానికి వచ్చే ఆత్మకు పూర్వ బంధువు గాని లేదు సన్నిహిత మిత్రుడు కాని కనిపిస్తే ఎప్పుడూ ఉండే గైడ్ ఇక అక్కడ ఉండకపోవచ్చు. ఆత్మల ప్రపంచంలో ప్రవేశించే ఆత్మలకు అందుబాటులో ఉండే విధంగా గైడ్స్ ఆ దగ్గరలోనే ఉంటూ ఆత్మ తనకు వీలైన పద్ధతిలో ప్రవేశించడానికి కావాల్సిన సహాయం చేస్తూ ఉంటారు. చెప్పబోయే కేసులోని వ్యక్తి అంటే స్త్రీ ఇప్పుడే ఆత్మలకు లోకం సింహద్వారం గుండా ప్రవేశించి వరుసగా గత జన్మల్లో చాలా కాలం ఆమెతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండిన, ఆధ్యాత్మికంగా పురోగతి సాధించిన ఒక పురుషుడి ఆత్మ అక్కడే ఉన్నాడు. డాక్టర్ గారు అడుగుతున్నారు ఇక్కడ కేసు నెంబర్ 6లో, చుట్టూ నీకేం కనిపిస్తూ ఉంది? ఆ సబ్జెక్ట్ ఆమె చెప్తుంది, ఇది ఎలా ఉందంటే నేను స్వచ్ఛమైన తెల్లని ఇసుకలో కూరుకుపోతున్నట్లు, ఆ ఇసుక నా చుట్టూ జరుగుతూ ఉన్నట్లు అనిపిస్తోంది. నేను బీచ్ లో ఉపయోగించే ఒక పెద్ద గొడుగు కింద కూర్చొని ఉన్నాను. చుట్టూ ప్రకాశవంతమైన రంగుల పలకలు ఉన్నాయి. ఆవిరి రూపంలో ఉన్న అవన్నీ కలిసే ఉన్నాయి. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతారు, నిన్ను కలవడానికి ఇక్కడ ఎవరైనా ఉన్నారా? కాసేపు ఆగి ఆమె అంటుంది, బహుశా నేనొక్కదాన్నే ఉన్నాను అనుకుంటున్నాను. కానీ ఎంతో ఆశ్చర్యపోతూ దూరంగా అబ్బా మిరుమిట్లు గొలిపే కాంతి నా వైపు వేగంగా వస్తోంది. ఓ మై గాడ్ అని. డాక్టర్ అదేమిటి? సబ్జెక్ట్ ఏమంటుందంటే పట్టలేని ఆనందంతో అంకుల్ చార్లీ బిగ్గరగా పిలుస్తూ, అంకుల్ చార్లీ నేను ఇక్కడున్నాను అని అంటుందన్నమాట. డాక్టర్ ముందుగా నిన్ను కలవడానికి ఈ వ్యక్తి ఎందుకు వచ్చాడు? సబ్జెక్ట్ ఇంకా తన ధోరణిలోనే మాట్లాడుతూ, అంకుల్ చార్లీ లేకపోవడం నాకు తీరని లోటు. ఐ మిస్డ్ యూ సో మచ్ అంటుందన్నమాట. డాక్టర్ గారు నేను మళ్ళీ అడిగాను. సబ్జెక్ట్ ఏం చెప్తుందంటే, ఎందుకంటే నా బంధువుల్లో అందరికంటే నేను ఎక్కువగా ఇష్టపడింది ఆయన్నే. నా చిన్నతనంలోనే ఆయన చనిపోయారు. ఆయన లేని లోటు ఎప్పటికీ తీరలేదు. ఆ బాధ నుండి నేను ఎప్పటికీ బయటపడలేదు. ఈ సబ్జెక్టు ఇంతకు ముందే గడిచిన జన్మలో నెబ్రాస్కా లోని ఒక పొలంలో ఉండేదంట. డాక్టర్ గారు ఏమడుగుతున్నారంటే, ఇతడే అంకల్ చార్లీ అని నీకెలా తెలిసింది? ఆయన రూపం నువ్వు గుర్తుపట్టగలిగేలా ఏ విధంగా ఉందా? ఆ సబ్జెక్టు కుర్చీలో ఉన్న సబ్జెక్టు ఉద్రేకంతో ఊగిపోతూ, ముమ్మాటికి అప్పుడు నాకు గుర్తున్న వ్యక్తిలాగే హుషారుగా, దయతో, ప్రేమతో ఉన్నారు. ఆయన నా ప్రక్కనే ఉన్నారు. మౌనంగా నవ్విందంట. డాక్టర్ గారు మళ్ళీ ఏమడిగారంటే, అంతగా నువ్వు పుట్టించిన అంశం నీకేం కనిపించింది? ఎందుకలా నవ్వుతున్నావు అని. సబ్జెక్ట్ ఏమంటుందంటే అంకల్ చార్లీ పూర్వంలాగే అంతే లావుగా ఉన్నారు. డాక్టర్ మళ్ళీ అడుగుతున్నా, తర్వాత ఆయన ఏం చేశాడు? సబ్జెక్ట్ ఆయన నవ్వుతూ తన 2 చేతుల్ని నా వైపు చాచారు. అంటే డాక్టర్ గారు మళ్ళీ అంటే
అతడికి చేతులు ఉన్న అదే శరీరం ఉందా? ఆ పక్కపక్క నవ్వుతూ ఆమె ఏమనిందంటే, భలే అడిగావు. అవును కాదు, నేను చుట్టూ తేలుతూ ఉన్నాను. నాలాగే ఆయన కూడా ఇది నా మనస్సుతో కనిపిస్తుంది. తనను పూర్తిగా నాకు చూపిస్తున్నాడు. నాకు బాగా తెలుస్తుంది. నా వైపు చాచిన ఆయన చెయ్యి. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, భౌతికంగా జీవించి ఉన్నప్పటిలా ఆయన నీకు చెయ్యి అలా ఎందుకు అందిస్తున్నాడు? సబ్జెక్టు కాసేపు ఆగి నన్ను ఊరడించడానికి, ఓదార్పు, నన్ను ఇంకా ముందుకు వెలుగులోకి తీసుకెళ్ళడానికి. డాక్టర్ గారు, అప్పుడు నువ్వేం చేశావు? సబ్జెక్టు, నేను ఆయన వెంట వెళుతున్నాను. పొలంలో ఎండుగడ్డిలో మేమిద్దరం కలిసి గడిపిన మధుర క్షణాలను గుర్తు తెచ్చుకుంటున్నాము. డాక్టర్ గారు ఇక్కడ మళ్ళీ ఏమడుగుతున్నారంటే, ఇదంతా నువ్వు నీ మనసుతో చూసేటట్లు చేస్తున్నాడు. అందుకే ఆయన ఎవరో నీకు తెలుస్తోంది, అవునా? అవును, గత జన్మలో ఆయన నాకు తెలుసు. కాబట్టి నేను భయపడను. నేను నా మరణం వల్ల కలిగిన దిగ్భ్రాంతి నుండి ఇంకా పూర్తిగా కోలుకోలేదని ఆయనకు తెలుసు. సబ్జెక్టు, హఠాత్తుగా ఒక కారు ప్రమాదంలో చనిపోయిందంట. ఇక్కడ ఈ డాక్టర్ గారు చెప్పారు. డాక్టర్ గారు మళ్ళీ ఏమడుగుతున్నారంటే, వేరే జన్మలో మనం ఎన్నో సార్లు చనిపోయిన వెంటనే మళ్ళీ ఆత్మల ప్రపంచానికి అలవాటు పడే వరకు కొంచెం భయంగా ఉంటుందా అని అడిగాడంట. సబ్జెక్ట్ ఏమంటుందంటే అప్పుడు, అది నిజంగా భయం కాదు, అలా అనుకోవడం తప్పు. బహుశా నేను ఎక్కువగా సంకోచిస్తూ కూడా ఉండొచ్చు. ప్రతిసారి నాకు అది మారుతూ ఉంటుంది. ఊహించని విధంగా కారు ప్రమాదంలో చనిపోయాను. నేను ఇంకా కొంచెం గందరగోళపు స్థితిలో ఉన్నాను. డాక్టర్ గారు, సరే, మనం కొంచెం ముందుకు వెళదాం. అంకుల్ చార్లీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సబ్జెక్టు, నేను వెళ్ళవలసిన ప్రదేశానికి నన్ను తీసుకొని వెళుతున్నాడు. డాక్టర్ గారు, 3 లెక్క పెట్టేసరికి మనము అక్కడికి చేరుకుందాం. అంటే డాక్టర్ గారు, 1, 2, 3. ఇప్పుడు చెప్పు, ఏం జరుగుతూ ఉంది? సబ్జెక్టు, చాలా సేపటి తర్వాత అక్కడ ఇంకా చుట్టూ వేరే వాళ్ళు కూడా ఉన్నారు. దగ్గరికి వెళుతున్న కొద్దీ వాళ్ళు నా వైపు స్నేహపూర్వకంగా చూస్తున్నారు. నన్ను కూడా తమతో కలుపుకోవాలనుకుంటున్నట్లు కనిపిస్తోంది. డాక్టర్ ఏమంటున్నారు మళ్ళీ, వారి వైపు ముందుకు వెళుతూనే ఉండు. వాళ్ళు నీ కోసం ఎదురు చూస్తూ ఉండవచ్చు అని నీకు అనిపిస్తుందా? సబ్జెక్టు గుర్తించి, అవును, నిజానికి ఇంతకు పూర్వము నేను వాళ్లతో కలిసి ఉన్నాను. కాసేపు ఆగి, వద్దు, వెళ్ళవద్దు అని ఆమె చెప్తుందనమాట. అంటే సబ్జెక్టు, డాక్టర్, ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది? సబ్జెక్టు చాలా కలవరపడుతూ, అంకుల్ చార్లీ నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు. ఆయన ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నారు అని అంటుంది. డాక్టరు ఈ పరిస్థితుల్లో ఓదార్చడానికి ఉపయోగించే ప్రశాంతత స్థితికి తీసుకు వచ్చే నిర్ణీత హిప్నాసిస్ సూచనలు ఇవ్వలేదు. నీ అంతర్గత మనస్సుతో లోతుగా పరిశీలించి, ఒక్క నిమిషం మేడం, చండిద్దాం. డాక్టర్ గారు అడుగుతున్నారు, ఈ పరిస్థితుల్లో ఓదార్చడానికి ఉపయోగించే ప్రశాంత స్థితికి తీసుకువచ్చే నిర్ణీత హిప్నాసిస్ సూచనలు ఇవ్వలేదు. నీ అంతర్గత మనస్సుతో లోతుగా పరిశీలించి, ఇక్కడ నిన్ను అంకుల్ చార్లీ ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నాడో నువ్వు తెలుసుకోవాలి. సబ్జెక్టు కుదుట పడిన విచారంతో, అవును, ఆయన నేనున్న చోటుకు దూరంగా వేరే చోట ఉంటారు. కేవలం నన్ను కలవడానికి, నన్ను ఇక్కడి వరకు తీసుకురావడానికి ఆయన వచ్చారు. డాక్టర్ మళ్ళీ అడుగుతున్నారు, నాకు తెలిసి నీవు చనిపోయిన తర్వాత తొలి వ్యక్తిగా నిన్ను కలిసి నువ్వు క్షేమంగా ఉన్నావని తెలుసుకోవడం అంకుల్ చార్లీ కర్తవ్యం అనుకుంటున్నాను. ఇప్పుడు నీకు మరింత బాగుందా, నీ సొంత ఇంటికి వచ్చినట్లు అనిపిస్తుందా అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. సబ్జెక్టు, అవును, అలాగే ఉంది. అందుకే అంకుల్ చార్లీ నన్ను వేరే వాళ్లతో వదిలి వెళ్ళిపోయారు.
డాక్టర్ మళ్ళీ అడుగుతున్నారు, ఆత్మల ప్రపంచంలో ఉండే ఒక వింతైన అద్భుతం ఏమిటంటే మన జీవితాల్లో ముఖ్యమైన వ్యక్తులు అప్పటికే మళ్ళీ జన్మించి మరో రూపంలో ఉన్నా వాళ్ళు మనల్ని ఎప్పుడైనా కలవగలరు. దాని గురించి 6వ అధ్యాయంలో తెలుసుకుందాం. 10వ అధ్యాయంలో భూమి మీద ఒకేసారి ఒకటికి మించిన రూపాల్లో ఉండడానికి ఆత్మలు తమ మూలతత్వాన్ని విభజించుకునే సామర్థ్యాన్ని గురించి నేను పరిశీలిస్తాను. సాధారణంగా భూలోకం నుండి ఆత్మల లోకానికి వస్తున్న ఈ సమయంలో ఆత్మ వెంట వచ్చే భూలోకానికి సంబంధించిన భౌతిక శారీరక మానసిక భావాలు తగ్గిపోతూ ఉండడానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆత్మల లోకంలో స్పష్టంగా కనిపిస్తున్న సామరస్యము, దారి చూపడంలో చూపే ప్రేమ, తీసుకునే శ్రద్ధ. ఆత్మ మరో రూపంలో జన్మించడానికి ముందు మనం వేటిని విడిచి వచ్చామో వాటిని మళ్ళీ గుర్తు చేస్తుంది. రెండవది, భూమి మీద మనతో ఉండి చనిపోయిన వాళ్ళు మళ్ళీ మనం కలవలేమనుకున్న వాళ్లను ఒక్కసారిగా చూసినప్పుడు కలిగే అమిత ఆనందము. దానికి సంబంధించిన మరో ఉదాహరణ ఇక్కడ ఉంది, చూద్దాం. 7వ కేసు. డాక్టర్ గారు అడుగుతున్నారు, ఆత్మల ప్రపంచంలో నీ చుట్టూ ఉన్న పరిసరాలకు అనుగుణంగా సర్దుకుపోయే అవకాశం నీకు కలిగింది. ఇప్పుడు చెప్పు, నీ మీద అక్కడి ప్రభావం ఎలా ఉంది? సబ్జెక్టు: ఎంతో హాయిగా సుఖంగా ఉంది. నేను భూలోకం నుండి బయటపడినట్లు ఉంది. ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఇక్కడ ఆందోళన, కలతలు, బాధలు ఏమీ లేవు. కేవలం క్షేమంగా సుఖంగా ఉండడం తప్ప. నేను అలా తేలుతూ ఉన్నాను. ఎంతో మనోహరంగా ఉంది. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, ఈ విధంగా తేలుతూ ఉన్నప్పుడు ఆత్మల ప్రపంచపు ముఖద్వారం గుండా లోపలకు ప్రవేశిస్తున్నప్పుడు నీకు కలిగిన మరో ముఖ్యమైన అనుభవం ఏమిటి? సబ్జెక్టు కాసేపు ఆగి పరిచయం ఉన్నట్లు అనిపించడం. డాక్టర్ మళ్ళీ అడుగుతున్నారు, ఏ విషయం బాగా పరిచయం ఉన్నట్లుంది? సబ్జెక్టు కొంతసేపు అయ్యాక సంశయిస్తూ, మనుషులు, స్నేహితులు ఉన్నారనుకుంటున్నాను. డాక్టరు: వీళ్ళు భూమిపై నీకు పరిచయం ఉన్న వాళ్ళలా ఉన్నారా? సబ్జెక్టు: నాకు వాళ్ళ ఉనికి ఉన్నట్లు అనిపిస్తుంది. వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు. డాక్టర్: సరే, అలా ముందుకు వెళ్తూ ఉండు. తర్వాత ఏమి కనిపించింది? సబ్జెక్ట్ ఏమంటుందంటే, వెలుగు సున్నితంగా ఏదో మేఘంలా ఉంది. డాక్టర్: ముందుకు వెళుతున్న కొద్దీ ఈ వెలుగు అలాగే మార్పు లేకుండా కనిపిస్తోందా? సబ్జెక్ట్: లేదు, అవి పెద్దవవుతున్నాయి, శక్తి గోళాల్లా. ఆనవాళ్ళు వాళ్ళు వ్యక్తులని నాకు తెలుసు. డాక్టర్ అడుగుతున్నారు, వాళ్ళున్న వైపుకి నువ్వు వెళుతున్నావా లేక వాళ్ళే నీ వైపుకు వస్తున్నారా? సబ్జెక్టు: మేము ఒకరికొకరం దగ్గరగా జరుగుతూ ఉన్నాము, కానీ నేను కొంచెము నిదానంగా కదులుతున్నాను, ఎందుకంటే నాకు కొంచెం సందిగ్ధంగా ఉంది. డాక్టర్ గారు: ప్రశాంతంగా ఉండు, అలాగే ముందుకెళ్తూ ఏం జరుగుతుందో నాకు వివరిస్తూ ఉండు అని చెప్పారు డాక్టర్ గారు. సబ్జెక్ట్ ఏమంటుందంటే, కాసేపు ఆగి, ఇప్పుడు నాకు నడుము పై భాగం నుండి ఏర్పడిన సగం మానవ రూపం మాత్రమే కనిపిస్తున్నాయి. వారి చుట్టూ ఉన్న రూపురేఖలు కూడా స్పష్టంగా లేవు, పారదర్శకంగా ఉన్నాయి. వారి రూపంలో నుండి వారి వెనుకనున్న దానిని నేను చూడగలను. డాక్టర్ గారు మళ్ళీ, ఈ రూపాల్లో ఏదైనా ప్రత్యేక లక్షణాలు నీకు కనిపిస్తున్నాయా? సబ్జెక్టు ఆత్రంగా చెప్తుందన్నమాట, కళ్ళు అని. డాక్టర్: నీకు కేవలం కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయా? సబ్జెక్ట్ ఏమంటుందంటే, కేవలం నోరు ఉందన్నట్లుగా అస్పష్టంగా కనిపిస్తుంది. అది ఏమీ కాదు. కంగారు పడుతూ, ఇప్పుడు ఆ కళ్ళు నా చుట్టూ ఉన్నాయి, నన్నే చూస్తూ ఉన్నాయి, నాకు దగ్గరగా వస్తూ ఉన్నాయి అని చెప్పిందనమాట. డాక్టర్: ప్రతి ఆకారానికి 2 కళ్ళు ఉన్నాయా? అవును. డాక్టర్ గారు: ఆ కళ్ళకు కూడా మనకు ఉన్నట్లే నల్లని కనుగుడ్లు, కంటి పాపలు ఉన్నాయా? సబ్జెక్టు: లేవు, వేరే విధంగా ఉన్నాయి. అవి పెద్దగా, విశాలంగా, నల్లని గోళాల్లా ఉన్నాయి. వాటి నుండి వెలుగు ప్రసరిస్తూ ఉంది. నా వైపు
ఆలోచనలు. అంటే అప్పుడు ఊరట కలిగిన నిట్టూర్పుతో ఓ అని నిట్టూర్పు వదిలిందనమాట ఆమె. డాక్టర్ గారు ఆగకు, చెబుతూనే ఉండు. సబ్జెక్టు నాకు వాళ్ళు గుర్తుకొస్తున్నారు. వారి రూపాలను, వారి గురించిన ఆలోచనలను నా మనసుకు అందేట్లు చేస్తున్నారు. అస్పష్టమైన వారి రూపాలు మానవ రూపాలుగా మారుతున్నాయి. డాక్టర్ గారు అడుగుతున్నారు, అంటే శారీరకంగా మానవ ఆకృతిలోనికి మారుతున్నారా? సబ్జెక్ట్ అవును, అదిగో చూడు, అది అతడే. నువ్వెవరిని చూసావు? డాక్టర్ గారు అడిగారన్నమాట. ఆనందాన్ని. సబ్జెక్ట్ ఏమంటుందంటే ఆనందాన్ని పట్టలేక ఏడుస్తూ, బహుశా అతడు ఖచ్చితంగా ల్యారీనే. అందరికంటే ముందు అతడే ఉన్నాడు. నేను చూసిన వాళ్ళలో మొదటి వ్యక్తి అతడే, ల్యారీ. డాక్టరు తేరుకోవడానికి నా సబ్జెక్టు కొంచెం అవకాశం ఇచ్చి, ల్యారీ ఆత్మరూపం అందరికంటే ముందు ఉందా అని అడిగాడనమాట. సబ్జెక్ట్ అవును, నా ఇతర స్నేహితులు కొందరు వెనక వరుసలో ఉన్నారు. ఎక్కువగా నేను చూడాలని కోరుకున్న వ్యక్తి వారందరికంటే ముందున్నాడు. డాక్టరు, వాళ్ళందరూ నీకు స్పష్టంగా కనిపిస్తున్నారా? సబ్జెక్టు లేదు, వెనక వరుసలో ఉన్న వాళ్ళు దూరంగా ఉన్న వాళ్ళ మసకగా కనిపిస్తున్నారు, కానీ వారు అక్కడ ఉన్నారని నాకు తెలుస్తోంది. ల్యారీ అందరికంటే ముందు ఉన్నాడు, నా దగ్గరికి వస్తున్నాడు. డాక్టర్ అడుగుతున్నారు, ల్యారీ నీకు గత జన్మలో కూడా భర్తేనని ఇంతకు ముందు చెప్పినట్లు గుర్తు? సబ్జెక్టు ఉత్సాహంగా అవును, మేము కలిసి అద్భుతమైన జీవితాన్ని గడిపాము. గుంతర్ చాలా బలవంతుడు. అతని కుటుంబంలో ప్రతి ఒక్కరూ మా వివాహాన్ని వ్యతిరేకించారు. నేను మార్సిలిస్ లో ఉన్నప్పుడు జీన్ నేను గడుపుతున్న చెడు జీవితం నుండి నన్ను రక్షించడానికి నౌకాదళాన్ని వదిలి వచ్చాడు. ఎప్పుడూ నన్నే కోరుకుంటూ ఉండేవాడు. గత జన్మలు ఒకదాని మీద మరొకటి దొర్లుకుంటూ రావడంతో ఈ సబ్జెక్టు ఆనందాన్ని తట్టుకోలేకపోయింది. ల్యారీ, గుంతర్, జీను ఈ ముగ్గురి ఆత్మ ఒక్కటే. ఆ ఆత్మే వేర్వేరు జన్మల్లో ఆమెకు వేర్వేరు పేర్లతో భర్తలుగా జన్మించింది. ఆ ఆత్మల ప్రపంచంలో గుర్తు చేసేవి విరామానికి ముందు సెషన్లలోనే వీళ్ళెవరో సమీక్షించే అవకాశం మాకు కలగడం నాకు ఆనందంగా ఉంది. ల్యారీనే ఈ మధ్య జన్మలోనే ఆమె వివాహమాడిన అమెరికా దేశపు భర్త. జీను 19వ శతాబ్దంలో ఫ్రెంచ్ దేశ నావికుడు. గుంతర్ 18వ శతాబ్దంలో జన్మించిన జర్మన్ దేశానికి చెందిన ఒక ధనవంతుడి కుమారుడు. డాక్టర్ గారు, మీరిద్దరు ఇప్పుడేం చేస్తున్నారు? సబ్జెక్టు కౌగిలించుకుంటున్నాం. డాక్టర్, ఈ క్షణం మీరిద్దరూ ఇలా కౌగిలించుకోవడం వేరే వాళ్ళు చూస్తే అది వారికి ఏ విధంగా కనిపిస్తుంది? సబ్జెక్టు సమాధానం ఇవ్వలేదంట. డాక్టర్ మళ్ళీ ఏమంటున్నారు, సబ్జెక్టు తన ఆత్మ సహచరితో జరిగే ఆ సన్నివేశంలో ఎంతగా నిమగ్నం అయిపోయిందంటే పారవశ్యంతో కన్నీళ్లు దారలై పోరసాగాయి. కొంతసేపు ఆగి నేను మళ్ళీ ప్రయత్నించాను. ఆత్మల లోకంలో మిమ్మల్ని ఇప్పుడు చూసేవారికి నువ్వు ల్యారీ ఏ విధంగా కనిపిస్తారు? సబ్జెక్ట్ ఏమంటుందంటే, వాళ్ళ ప్రకాశవంతమైన రెండు కాంతులు ఒక